ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9. దయచేసి సారు చర్చలో ఉన్నారు మీరు ఎందుకు ఒకసారి ముందుకు ముందుకు అడిగేసి తెలుసు గతంలో ఏ నాయకుడు 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకు ఏ నాయకుడు ఈ అభివృద్ధిని సైతం సిద్ధమంటూ జగనన్న పిలుపు మేరకు త్వరలో వచ్చిన యువత రంగాన్ని చూస్తుంటే ఖచ్చితంగా రికార్డు పొందలవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నా కొత్త చరిత్రను లిఖించుకుంటుంది ఉదయగిరి. ఎక్కడికి తరలి వచ్చినటువంటి ప్రతి సోదరుడికి ప్రతి తమ్ముడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.
ఏప్రిల్ 24 చాలా మంచి రోజు అని చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఈరోజు నామినేషన్ ఫైల్ చేద్దామని అనుకున్నాము. ఈరోజు ఉదయగిరి కాన్స్టెన్సీలో లాస్ట్ 50 ఇయర్స్లో ఇటువంటి జన ప్రవాహం అనేది ఎవరు కూడా కని విని ఎరగని పద్ధతిలో జనాలు వచ్చినారు. ఈరోజు మేకపాటి ఫ్యామిలీ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్నారు. మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి ఉదయగిరి కాన్స్టెన్సీని నమ్ముకొని ఉంది కాబట్టి ప్రజలు మా మీద ఉండే అభిమానం కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది లాస్ట్ 50 సంవత్సరాల్లో ఇటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ఎవరు కూడా లేరు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మేము ఉదయగిరి కాన్స్టెన్సీ ప్రజల దగ్గర నుంచి ఇంత అభిమానం సంపాదించుకున్నాము అని మాకు ఆనందం కూడా చాలా ఎక్కువగా ఉంది. మా అన్నగారు 83లో ఇక్కడ అసెంబ్లీ కంటెస్ట్ చేశారు. అప్పుడు ఆయన ప్రజల నాడి కనుక్కొని ఏ విధంగా వీళ్ళని ఉదయగిరి కాన్స్టెన్సీ ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే పద్ధతిలో అనుకొని ఆయన మెయిన్ వీళ్ళకి ఇక్కడ ప్రజలకి ఎడ్యుకేషన్ అనేది ఉంటే మంచిగా డెవలప్ అవుతారు, ఫ్యామిలీస్ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో మా అన్నగారు ఫస్ట్ డిగ్రీ కాలేజీ పెట్టించడం, తర్వాత 18 హై స్కూల్స్, 12 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పెట్టించడం, తర్వాత కృష్ణాపురం దగ్గర నవోదయ స్కూలు, తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ, ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేస్తూ వచ్చాడు ఆయన. తర్వాత మళ్ళా ఆయన 89లో ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా పోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఉదయగిరి కాన్స్టిట్యున్సీని కనిపెట్టుకునే ఉన్నాము. ప్రజలు దానికి తగ్గ అభిమానం చూపించారు. ఆ అభిమానం చెప్పడానికి అంతా ఇంత కాదు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంటే ఇది మేకపాటి వాళ్ళదేను అనే పద్ధతిలో ఈరోజు ప్రజలు తెలియపరిచారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.